హాయ్ గైస్, మనము రూపాయి కూడబెట్టుకొని ఒక కొత్త కార్ అయితే కొంటాం. సో ఆ కారు కొన్నప్పుడు మనకు వచ్చే ఫీలింగ్ ఏదైతే ఉందో చాలా హై అయితే ఉంటుంది. మళ్ళీ ఆ కారుని చూసుకొని మురిసిపోతూ ఉంటాం. అదే టైంలో మనకు ఒక చిన్న భయం అయితే ఉంటుంది మనసులో. ఎప్పుడైతే మనం కారుని బయటికి తీసుకెళ్తామో, బయటికి తీసుకెళ్ళిన వెంటనే ఎవరైనా కారు మీద స్క్రాచెస్ పెడతారేమో, ఏదైనా మరకలు అవుతాయేమో అని చెప్పేసి మనకి చాలా వరకు టెన్షన్ అయితే ఉంటుంది. అదే సమయంలో అందరూ కూడా మనకి ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏంటి అంటే పీపీఎఫ్ చేయించండి అని చెప్పి అయితే చెప్తూ ఉంటారు. బట్ ఈ పీపీఎఫ్ రియాలిటీలో మనకి యూజ్ ఉంటుందా, లేదా మనం పెట్టే ₹1000 వృధాగా పోతాయా? అసలు పీపీఎఫ్ అనేది ఎవరు చేయించాలి, ఎవరు చేయించకూడదు, పీపీఎఫ్ చేయించడం వల్ల మనకి లాభమా నష్టమా? సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో క్లియర్గా డిస్కస్ చేస్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రమే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మంచి ఆటోమోటివ్ ఇన్ఫర్మేషన్ అంతా మీ ముందుకు నేను తీసుకొస్తూనే ఉంటాను. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం పీపీఎఫ్ని ఎందుకు చేయించాలి? పీపీఎఫ్ని ఎందుకు చేయించాలంటే ముందుగా మనము లాభాల గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ మనకి స్క్రాచ్ ప్రొటెక్షన్ అనమాట. మనము ఏదైనా కీస్తో గీసినా సరే, రోడ్డు మీద ఎక్కడైనా పెట్టుంటాము, చిన్నపిల్లలు అలా గీస్తూ వెళ్ళిపోతుంటారు, ఏదైనా రాళ్ళు తగులుతూ ఉంటాయి, చిన్న రాళ్ళు కూడా మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా తగులుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఇది మనకి మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. రెండోది వచ్చేటప్పటికి మనకి పెయింటింగ్లో, కారు కొన్నప్పుడు మన షోరూంలో ఎలా ఉంటుందో అలాగే మనం పీపీఎఫ్ చేయించడం వల్ల మ్యాక్సిమం కూడా ఈ మెరుస్తూ ఉండడానికి ఈ పీపీఎఫ్ మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి యూవీ ప్రొటెక్షన్. ఎండలో పెడుతుంటాం మనం కార్ని, ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తూ ఉంటాం. ఆ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కారు కలర్ అనేది కొంచెం మనకి షేడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ ఫేడ్ అవ్వడం వల్ల మనకి కారు కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. అలా మారకుండా ఉండడానికి ఈ యూవీ ప్రొటెక్షన్ అనేది మనకి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రీసేల్ వాల్యూ. వెహికల్ అనేది మనము ఎల్లకాలం మనమే వాడము, అప్పుడప్పుడు వేరే వాళ్ళకి సెల్ చేస్తూ ఉంటాం, వేరే వెహికల్కి అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి. అలాంటి సమయంలో పెయింట్ అనేది కనుక మనకి కొంచెం షేడ్ అయ్యి ఫేడ్ అయ్యి ఉందనుకోండి, సో మనము పెట్టే ప్రైస్ చాలా వరకు తగ్గించి అయితే అడుగుతారు అనమాట. అలా అడగకుండా ఉండాలి, పెయింట్ అనేది మంచి కొత్త లుక్లో కనిపించాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ప్రైస్ మనకి రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇక పీపీఎఫ్ ఎందుకు వద్దు? పీపీఎఫ్ వల్ల ఓన్లీ లాభాలేనా అంటే కాదు. ఇక్కడ మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ దీని యొక్క కాస్ట్. పీపీఎఫ్ కాస్ట్ అనేది చాలా వరకు ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీకు ₹50,000 దగ్గర నుంచి ₹2,00,000 వరకు ఉంటుంది. కామన్గా మనం చేసే పీపీఎఫ్ అంతా కూడా మీకు ₹80,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుందన్నమాట. కొంచెం మీ కారు కనుక ఒకవేళ ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళిందంటే మీకు ₹2,00,000 వరకు ఉంటుంది. ఇంకా అంతకుమించి ఎక్కువ ఉండేవి కూడా ఉన్నాయి, బట్ యావరేజ్గా చెప్తున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఎల్లోవింగ్. ఈ ఎల్లోయింగ్ ఏంటి అని అంటే, మీరు ఒకవేళ తక్కువ క్వాలిటీ ఫిలిం వాడారనుకోండి, అంటే మీరు వాడరు దాన్ని, మీరు ఎవరికైతే దీనికి పీపీఎఫ్ కోసం ఇస్తారో వాళ్ళు కనుక క్వాలిటీ ఫిలిం వాడకపోతే అప్పుడు మీకు కొన్ని రోజులకే లైట్ ఎల్లో కలర్లోకి మారుతుంది. సో దానివల్ల మీరు ఏదైతే కార్ తీసుకున్నారో ఆ కార్ కలర్ అనేది లైట్ ఫేడ్ అయిపోయి మీకు లైట్ ఎల్లో టింట్లోకి అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది కూడా మనకి మేజర్గా ఇష్యూ అయితే ఉంటుందన్నమాట. అంటే చాలామంది ఏం చేస్తారంటే నాకు తక్కువ ధరలో పీపీఎఫ్ కావాలి అని చెప్పినప్పుడు సో వాళ్ళు ఆటోమేటిక్గా ఇక పీపీఎఫ్ అనేది ఫిల్ము చాలా తక్కువ ఉండేది, లో క్వాలిటీ ఉండేది మీకు అయితే వేసి ఇచ్చేస్తారు. అప్పటికప్పుడు మీకు మెరుగులు బాగానే కనిపిస్తూ ఉంటాయి, బట్ కొన్ని రోజులు మీరు యూజ్ చేశాక మీకు ఆ ఎల్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఒక మంచి పీపీఎఫ్ ఫిల్మ్ని వేయించుకోవాల్సి ఉంటుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది మెయింటెనెన్స్. సో పీపీఎఫ్ వేయించాక మెయింటెనెన్స్ కూడా మనము కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం వాష్కి ఇస్తూ ఉంటాం, వాటర్ వాష్కి. ఆ ప్రెషర్ అనేది చాలా హై ఉంటుంది. ఈ ప్రెషర్ హై ఉండడం వల్ల మనకి ఏదైతే కార్నర్ ఏరియాస్ ఉంటాయో ఆ కార్నర్లో గట్టిగా పుష్ చేస్తూ ఉంటారో ఆ ప్రెషర్కి ఏవైతే ఈ కార్నర్స్ ఉన్నాయో అవి మనకి కొంచెం లేచిపోతూ ఉంటాయి అనమాట. ఆ లేచిపోవడం వల్ల ఎప్పుడైనా వెహికల్ మనం బయట పెడుతూ ఉంటాము, లేదంటే ఎక్కడో దగ్గర మనము స్టాండర్డ్గా కార్ని పార్క్ చేసి ఉంటాము, ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు లేదా చిన్నపిల్లలు కానీ అట్లా మనల్ని పైకి లేపేస్తూ ఉంటారు అనమాట. కొంచెం లేస్తే చాలు ఆటోమేటిక్గా ఇక మొత్తాన్ని లేపేస్తూ ఉంటారు. సో ఇది కూడా మనకి పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఖచ్చితంగా మనము పీపీఎఫ్ మెయింటెనెన్స్లో కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక ఫైనల్ కన్క్లూజన్, మీరు పీపీఎఫ్ చేయించాలా వద్దా? సో ఫైనల్గా నా సలహా ఏంటి అని అంటే, మీరు కనుక ఒక ప్రీమియం కార్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఆ పీపీఎఫ్ని అయితే వేయించుకోండి. మీకు కార్ లైఫ్ అనేది ఒక 5 years నుంచి 7 years వరకు కొత్తలాగే ఉండాలి అని అనిపిస్తే అప్పుడు మాత్రమే మీరు పీపీఎఫ్ జోలికి అయితే వెళ్ళండి. లేదు నేను బడ్జెట్ కార్ తీసుకున్నానంటే అప్పుడు మీకు అసలు అది ఖచ్చితంగా వర్త్ అయితే కాదు మీరు పెట్టే ప్రైస్ దగ్గర. సో ఎవరైతే కొంచెం ప్రీమియం సెగ్మెంట్కి అయితే వెళ్తారో సో వాళ్ళు మాత్రమే పీపీఎఫ్ని అయితే తీసుకోవడం ఖచ్చితంగా ఒక మంచి విషయం అయితే అవుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ అయితే మాత్రం కేవలం బంపర్స్కి లేదా మిర్రర్స్కి లేదా హై ఇంపాక్ట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే వేయించండి ఈ పీపీఎఫ్ అనేది. మిగతా వాటి అన్నిటి చోట్ల కూడా మీరు సిరామిక్ కోటింగ్ అయితే వేయించండి. సో అది మీకు కొంచెం వాల్యూ ఫర్ మనీ అయితే యాడ్ చేస్తుంది. ఇక కొంతమంది ఒక 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు మాత్రమే కారు యూజ్ చేస్తారు.
ఉంటారో సో వాళ్ళైతే మాత్రం పీపీఎఫ్ వేయించడం అసలు అనవసరమైన ఖర్చు ఇది. సో ఇది గైస్ వీడియో. సో ఇంతవరకు మీరు ఎవరైనా సరే పీపీఎఫ్ చేయించారు అని అనుకుంటే మీ కార్ మోడల్ ఏంటి, దానికి ఎంత ఖర్చు అయింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఎక్కువ మందికి చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఎంత పెట్టాలి ఏంటి అనేది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట ఈ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను చేసినప్పుడు వెంటనే మీ ముందుకి నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.